ఉందో దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకో. ఇక్కడి నుంచి దేవస్థానం కనిపిస్తూ ఉంటుంది, చూసారు కదండి. హాయ్ ఫ్రెండ్స్, షిరిడి వచ్చేసాం. సో ట్రైన్ దిగినట్టునే బాబాను ఒక్కసారి చూసి దర్శించుకుందాం అని వచ్చేసాం. నువ్వు పిన్ని చేయబట్టుకో. సో చూసారు కదండి, ఇప్పుడే మేము ట్రైన్ దిగాం. కాకపోతే అక్కడ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ దిగిన వెంటనే బాబా దర్శనం చేసుకొని రమ్మన్నారు. సో అప్పుడు రూమ్కి వెళ్తాం. బయట నుంచి గర్భగుడిలోకి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచి బాబాను ఒక్కసారి చూసేసి అప్పుడు మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వచ్చి బాబా దర్శనానికి అయితే వెళ్తాం. బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. ఇది చూసారు కదా చావడి, ఇది శ్యామ్ సుందర్ హాల్. ఇవన్నీ షాపింగ్స్ అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ ఫ్రెండ్ చూపిస్తాను. శ్రీ చావడి చూసారు కదండి ఎంత బాగుందో. ఇదేనండి చావడి అంటే. మొత్తం ఈ వాచ్ 120కి ఇచ్చారు, ఒక్క వాచ్. 2 వాచ్లు తీసుకున్నాను. ఒకసారి చెప్పు చూడండి ఎంత పెద్ద చెప్పు ఉందో. చెప్పు చూసారా ఎంత పెద్ద చెప్పు ఉందో. నేను మాస్క్ పెట్టి మాట్లాడుతున్నా. జూమ్ అక్కర్లేదు, కనిపిస్తుంది. ఇదిగో ఆ దిష్టికో మరి అమ్మడం. ఇవ్వు 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 చూపించి. వాచెస్ బాగున్నాయి కదా, ఒక్కొక్క వాచ్ 120. సో ప్రసాద్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ద్వారతిలో బుక్ చేసామండి, ఆన్లైన్ బుకింగ్. ఇది వచ్చేసారు రూమ్ దగ్గర. మొత్తం అందరం వచ్చేసాం రూమ్ దగ్గరికి. సో ఎంటర్ అవుతున్నాం. సో రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను. సో మొత్తం అంతా కోవిడ్ చెకింగ్ అయితే ఉంది. సో శానిటైజర్ కూడా వేస్తున్నారు. ఓకే, సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంది. సో చూసారు కదా, ఇది వెయిటింగ్ హాల్ అండి. సో అక్కడ బాబా లైవ్ కూడా చూపిస్తారు మనకి. సో అక్కడ ఏం జరుగుతున్నా ప్రతి దగ్గర మనకి అయితే లైవ్లో ఉంటుంది. సో చూడండి, చాలా పెద్ద రూమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇది ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఇది రూమ్ బుకింగ్ కౌంటర్. వా చాలా బాగుందండి, మీరు రావచ్చు ఇక్కడికి. మేబీ రూమ్స్ ఎలా ఉంటాయి ఇంకా నేను చూడలేదు. సో క్లీనింగ్ విషయానికి వస్తే చాలా క్లీనింగ్గా ఉంది. మీరు అంతా ఇటు రావద్దు, మీరు అటు వెళ్ళండి. సో మీకు చూపిద్దామని. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో పైన అంతా రూమింగ్ అండి. చూసారు కదా, ఇలా రూమ్స్ ఉన్నాయి, 2 విభాగాలుగా ఉన్నాయి, అటు ఇటు. సో అటువైపు అయితే వెయిటింగ్ హాల్ వచ్చింది, ఇటువైపు ఇలాగా గార్డెనింగ్ లాగా ఇండోర్ ప్లాంట్స్ వేశారండి, చాలా బాగుంది. సో రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం. ఇంకా రూమ్ దగ్గర వరకు మేము వెళ్ళలేదు, ఇంకా వర్కింగ్ అయితే అవుతుంది ఇంకా. సో బాగుంది. సో మా రూమ్ అయితే 205 వచ్చింది. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. లోపల చూద్దాం. సో మొత్తం 2 రూమ్లు, 203, 205. సో ఓపెన్ చేస్తున్నారు. 203 మనం వెళ్ళవచ్చు. ఏమో ఎలా ఉంటుంది ఏంటో. బాగా చాలా క్లీన్గా ఉంది. ఉంటాయంట తక్కువ. 3 బెడ్రూమ్స్ వచ్చినాయి. విండో చూసారు కదా, విండో అట్లా వచ్చింది. చిక్ చిక్ చిక్. ఇప్పచ్చు. సో చూసారు కదా ఇలాగా. అబ్బా చాలా పెద్ద విండో వచ్చింది. స్నానం చేసేకి ఎక్కండి మంచం, అంతవరకు ఎవరు మంచం ఎక్కద్దు.
సో ఒక బాబా ఫోటో. బాత్రూమ్స్ బాగానే ఉన్నాయి, క్లీన్గానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మంచి గార్డెన్ ఇచ్చారు. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మాకు వచ్చిన రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్. ఆయన వస్తున్నారు. సో ఇలా మా ఫ్యామిలీ రెడీ వి గోయింగ్ టు టెంపుల్. ప్రసాదాలయ. ఓకే, ఇది బాబా భోజనం, ఫ్రీ భోజనం అండి. సో అక్కడికి వచ్చాం బాబా ప్రసాదానికి. చూసారు కదా, సోషల్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మహారాష్ట్ర వెళ్ళకూడదు, మహారాష్ట్రలో కేసులు ఎక్కువ ఉన్నాయన్నారు. బట్ పర్మిషన్ అయితే ఉంది. చూసారు కదా, పిల్లలతో సహా అందరూ వచ్చి భోంచేస్తున్నారు. కొన్ని చోట్ల ఉందేమో కానండి, ఇక్కడైతే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నారండి. చాలా బాగుంది. ప్రజెంట్ మంచి కట్టుదిట్టమైన సిచ్యువేషన్లో వచ్చాం. మేము భయపడుతూ వచ్చాం. బట్ మేము అనుకున్నంత భయం అయితే ఏమీ లేవు. చూసారుగా, అందరూ సోషల్ డిస్టెన్స్ అనమాట. చాలా మంచిగా కూర్చున్నారు. సో భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి బాబా దర్శనానికి వెళ్తాం, బాబాని చూడడానికి. సో మిగతా అక్కడ వీడియో నేను తీసి చూపిస్తానండి. చూసారు కదా, భోజనం వెళ్తున్నాయి. సో బాబా ఫోటో చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా బాగుంది. చూపిస్తాం. ఎండలు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మేము పప్పు, అన్నం, దాల్ మఖని, కూర, హల్వా, రొట్లు. చూసారు కదా, ఫ్రీ భోజనం అండి. సో చూస్తున్నారు కదండి, ఇవి నైట్ మీల్స్ అండి. మధ్యాహ్నం వేరే పెట్టారు దాల్ మఖని. ఇవి ఇప్పుడైతే చెన్న అండ్ పాలకూర, పప్పు అండి. ఇది ఉట్టి దాల్ అండ్ రోటీ. చూసారు కదా, హల్వా కూడా పెట్టారు. నేను తినేసాను ఆకలేసి. సో చూసారు కదా, మొత్తం అంతా సోషల్ డిస్టెన్స్తోనే ఉన్నారు. ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నారండి. అసలు సర్వే కూడా చాలా బాగుంది. చూసారు కదా, వాళ్ళు కూడా మొత్తం మాస్క్ పెట్టుకొనే మాకు వడ్డిస్తున్నారు. ఇట్లకి చూసారు కదా, మనిషికి ఇంత దూరంలో కూర్చొనే భోంచేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉందండి, అంతా బాగానే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మో బోల్ డబ్బులు అయిపోతాయి, ఎక్కడెక్కడో కొనాలి, ఏం లేదండి. చక్కగా బాబా ప్రసాద్ మనకు దొరుకుతుంది. హ్యాపీగా మీరు ఎన్నిసార్లైనా భోజనం చేయొచ్చు. చూస్తున్నారు కదా, నైట్ 10 లోపు, నైట్ 10 వరకు, మార్నింగ్ నుంచి మనకి ఫ్రీ భోజనం అనేది దొరుకుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కొనుక్కున్నా సరే దొరకలేని తృప్తి బాబా ప్రసాదంలో ఉంటుంది. నేనైతే ఆకలేస్తుంది, తింటా. ఓకేనా? హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి కవర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మనకి షిరిడీలో దొరికే టిఫిన్ ప్యాకెట్ అండి. ఇక్కడ మనకి ఈచ్ ప్యాకెట్ 5 రూపీస్ దొరుకుతుంది. సో చూస్తున్నారు కదా. సో ఈ నెల్లి తీసుకొచ్చారు. ఇలా ఒక ప్యాకెట్ దొరుకుతుందండి. ఇది ఈచ్ వన్ 10 రూపీస్ అంట. సో ఇందులో ఏంటంటే వస్తున్నాయంటే ఒక 5 పూరీలు, నెక్స్ట్ కూర, ఒక స్వీట్ కోవా. సో ఈ ప్యాకెట్ మనకి కేవలం 10 రూపీస్కి దొరుకుతుంది. అదే కాదండి, ఇప్పుడు నేనున్న రూమ్కి కింద క్యాంటీన్ కూడా ఉందండి. సో క్యాంటీన్లో ఏంటంటే టీ కేవలం 2 రూపాయలే, పాలు 3 రూపాయలు, కాఫీ 3 రూపాయలు. సో అసలు మీరు వచ్చి ఇక్కడ వేరేగా బయట తినాల్సిన అవసరమే లేదు. బాబా ప్రసాదం మనకు అంత మంచిగా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇంకా భోజనం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ శ్రీ సాయి ప్రసాద్ ఆలయ అనేసి మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది. మనిషికి నేనుండే ప్లేస్ అయితే మాత్రం మనిషి ఒక 10 రూపాయలు ఛార్జ్, ఆటోలో వెళ్ళిపోతే మాత్రం ఫ్రీ భోజనం అండి. రాత్రి 10 వరకు మనకి భోజనం వస్తుంది. ఇంకా భోజనంలో ఏం పెడుతున్నారో కూడా నేను మీకు చూపిస్తాను. అసలు బయటనైతే అసలు కొనుక్కోవద్దు, అసలు క్యూ కట్టక్కర్లేదండి. జస్ట్ ఇలా టోకెన్ తీసుకున్నామా అలా పంపించడమే. అంత ఫాస్ట్గా నడుస్తుంది. సోషల్ డిస్టెన్స్తోనే ఉంది. మొత్తం శానిటైజింగ్ కానీ అంతా బాగానే ఉంది. ఎక్కడ మనం ఏం భయపడక్కర్లేదు. మేమైతే పిల్లలతో వస్తున్నాం కదా అని చెప్పేసి చాలా భయపడుతూ వచ్చాము. అసలు అట్లాంటిది ఏమీ లేదు ఇక్కడ. అంత కేరింగ్గా ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి షిరిడీకి మనిషికి 20 రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారు ఆటో అయితే.
అసలు చెప్తున్నాను కదా, హెవీ రేట్స్ అయితే ఎక్కడా లేవు. ఇంకేమైనా కొనుక్కుందాం అన్నా సరే మీరు చక్కగా బేరమాడి తీసుకోవచ్చు, మనకి అందుబాటు రేట్లోకే ఇస్తారు. ఫ్రేమ్స్ కానీ ఏమైనా చాలా తక్కువ రేట్ ఇక్కడ, చాలా బాగున్నాయి. ఇంకా జీవీసీ కానీ ఆటో కార్స్, మేము నేను ఒక ట్రిప్ వేసామండి, నాసిక్, త్రేంబక్, శినసింగపూర్. సో ఇవి మేము ఒక కార్ మాట్లాడుకున్నాం. మేము మొత్తం అంతా మా ఫ్యామిలీ ఒక 12 మంది దగ్గరే ఉంటారు. సో మా అందరికి జస్ట్ 4000 అయింది అంతే. మొత్తం అంతా 400 కిలోమీటర్లు వచ్చిందంట మొత్తం. శినసింగపూర్ నుంచి చుట్టూరుగా త్రేంబక్, నాసిక్ మొత్తం అన్ని తిప్పి మళ్ళీ మాకు ఇక్కడ షిరిడీకి దించేశారు. 4000 తీసుకున్నారు అంతే మా అందరికి. చాలా రీజనబుల్ రేట్స్ అండి. సో మీకు అతను కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. ఎవరైనా షిరిడీ వస్తే మాత్రం మీరు కాంటాక్ట్లో ఉండండి. సో అతను చాలా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ బాగుంది, రీజనబుల్ రేట్లోనే ఉంది. చాలా ఓపికగా, కొంతమంది అయితే పిల్లలు ఏడుస్తుంటే అంత ఓపికగా అయితే ఉండరు కదా, బేగా తీసుకొచ్చేయడం, గాబరా పెట్టడం చేస్తారు. అదేమీ లేదండి. ఆ పాపం పిల్లలు వామిటింగ్స్ అవుతుంటే ఆపడం కానీ మంచి ఓర్పుతో ఉన్నారు ఆయన. పర్వాలేదు, మంచిగా వెళ్ళేసి వచ్చేసాము. అండ్ భోజనం బయటన నేను ఒక్కరోజే మాకు ఎంత అయింది భోజనానికి? మనకి 2000 అయిందా ఒక పూట? అవునా? శినసింగపూర్లో టిఫిన్ చేసాము. అక్కడ బాగుంది, టిఫిన్ బాగుంది, టేస్ట్ బాగుంది, కానీ 1000 రూపాయలు అయింది. నెక్స్ట్ త్రేంబక్ వెళ్ళిన దారిలో మాత్రం అసలు భోజనం మన ఆంధ్ర భోజనమే. అంత రేట్ లేదు కానీ రేట్ మాత్రం మామూలుగా వేయలేదు, ప్రైస్ మాత్రం. సో షిరిడీలో మాత్రం అసలు ఎన్ని రోజులైనా మీరు ఉండిపోవచ్చండి. చక్కగా రూమ్ తీసుకొని 200 తీసుకోండి, 500 తీసుకోండి, రూమ్స్ అయితే క్లీన్గా ఉన్నాయి. ఎన్ని రోజులైనా మీరు షిరిడీలో హ్యాపీగా ఉండిపోవచ్చు. ఎందుకంటే భోజనం పొద్దున్నుంచి రాత్రి 10 వరకు మనకి భోజనం ఫ్రీ. అసలు మీరు లైన్లో నుంచోలి అదేం ఉండదు. హ్యాపీగా డైరెక్ట్గా టోకెన్ తీసుకొని వెళ్ళడం, భోజనం చేసి వచ్చేయడం. ఇంకా దర్శనం విషయానికి వస్తే అసలు ఎక్కడ ఆగట్లేదు. మేము భయపడ్డాం కదా కరోనా అనేసి, అసలు కరోనా వాళ్ళు అనుకుంటాను, భక్తులు అంతగా ఎవరు పిల్లలతో వచ్చారు, బట్ ఎక్కడ ఆపట్లేదు అనమాట. దర్శనం లైన్ ఎక్కడ ఆపట్లేదు, డైరెక్ట్గా దర్శనానికి నడిపించేస్తున్నారు. బాబాని అసలు 2 కళ్ళతో చూడలేకపోయాను, అంత బాగా జరిగింది దర్శనం అయితే. అంత బాగానే ఉందండి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ మీ రూమ్ ముందుగానే బుక్ చేసుకోవాలి. అది ఆన్లైన్లోని బాబా యాప్ ఉంటుంది కదా, యాప్ మనం ఐడితోని మనం ఇచ్చేసుకోవాలి. రూమ్ కానీ నెక్స్ట్ దర్శనం, ఫ్రీ దర్శనం టికెట్స్ కానీ. ప్రెసెంట్ అయితే మాత్రం ఆర్తికి నో అలౌడ్ అండి, ఎవరిని ఆర్తికి అయితే పంపించట్లేదు. దర్శనంకి అయితే మాత్రం అందరినీ అలౌ చేస్తున్నారు. కాకపోతే పిల్లల్ని మెయిన్ ఇంపార్టెంట్లీ ఒక 10 years లోపు పిల్లల్ని అయితే పంపించట్లేదు దర్శనానికి. మిగతా వాళ్ళందరినీ అలౌ చేస్తున్నారు, ముస్లింలను కూడా అలౌ చేస్తున్నారు, కానీ పిల్లలు మాత్రమే అలౌ చేయట్లేదు. వెయిటింగ్ హాల్లో ఉంచి దర్శనానికి వెళ్తున్నారనమాట. ఇంకా అంతా దర్శనం అంతా బాగానే జరిగింది. ఇంపార్టెంట్లీ త్రయంబక మందిర్లోనైతే దర్శనానికి 5 గంటలు లేట్ అవుతుందంట. అలాంటిది నిన్న సోమవారంతో అంటే ఎవరు రాలేదన్నమాట, ఈ కరోనాని భయపడి ఎవరు రాలేదు. సో మేము వెళ్ళి చాలా దగ్గరుండి చూసాము దేవుడిని, చాలా ఫ్రీగా అయింది దర్శనం కూడా. మేబీ ఎవరు రాకపోవడం వల్ల మేము అంత ఫ్రీగా అయ్యింది మాకు. అంత బాగుంది కూడా, జర్నీ బాగుంది, దర్శనాలు కూడా బాగా అయినాయి. సో మీకు యూజ్ అయినవి చెప్పాను అనుకుంటున్నానండి. నెక్స్ట్ అతను కాంటాక్ట్ వెహికల్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ నేను పెడతాను. మీకు నచ్చితే మాత్రం మీరు ఎవరైనా షిరిడీ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వండి. అతను బాగా తిప్పుతారు, మాకు చాలా రీజనబుల్గా ఒప్పుకున్నారు, చాలా మంచి వ్యక్తి కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీకు యూజ్ అయిన విషయాలే చెప్పాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.